బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. నల్గొండ పట్టణం 19వ వార్డు పరిధిలోని సంజయ్ గాంధీ నగర్, శ్రీనగర్ కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశంలోని పెను సవాళ్లను పరిష్కరించుకుంటూ మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల సభ్యత్వాలను పూర్తి చేయగా దేశంలో 11 కోట్ల మంది బీజేపీ సభ్యత్వాలను స్వీకరించారని తెలిపారు. ఈ నెల 25 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని, ప్రజలందరూ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రాథోడ్, దాసోజు భరత్, వెంకన్న, శ్రీను, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మార్పులు తీసుకొస్తూ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పెను సవాళ్లను అన్నింటి కూడా ఒక్కొక్కటి కూడా సాధించుకుంటూ పరిష్కరించుకుంటూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ ప్రపంచంలోనే అంతర్జాతీయ రంగంలో భారతదేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు అమెరికాలో ఘన స్వాగతం పలకడం జరిగింది. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నది పార్టీ ప్రభుత్వం. దేశంలోనే సుమారు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమల్లో కొనసాగుతూ ఉన్నది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం కొనసాగిస్తారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల సభ్యత్వం అయింది. దేశవ్యాప్తంగా కూడా 11 కోట్ల మెంబర్షిప్ దాటిపోయింది. ఈ నెల 25వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 17 నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సెప్టెంబర్ 25 వరకు కూడా ఇంటింటి తిరిగి మెంబర్షిప్ కొనసాగిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. భారతీయ జనతా పార్టీలో మెంబర్గా చేయాలని కోరుతూ 8800002024కు మిస్డ్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో మీరు సభ్యులు కావాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాం.